ఇప్పటికి ఇంకా 5 ఏళ్ళు ఉంది, ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో పార్టీ ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ అందరూ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి వారి ప్రజాప్రతినిధిగా పార్టీ తప్పకుండా నాకు నిర్మిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నిర్ణయం ఎవరు ఉండాలా, ఎలా ఉండాలా, ఎప్పుడు ఉండాలనేది ఆ దీని ప్రకారం నిర్ణయం చేస్తారు. ఈరోజు పార్టీ మంత్రి పదవి అయినంత మాత్రాన ఎంతమంది మొత్తం ఎంతమందికి వెళ్ళిపోతా 240 మంది కాకుండా ఈరోజు ఎన్డీఏ కూడా మా ఫ్రెండ్లీ పార్టీ కూడా గెలిచినాయి. అందరినీ కూడా అకామిడేట్ చేసుకోవాలా, ప్రభుత్వాన్ని దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ ప్రభుత్వం నడపాలా. ఈ యొక్క దేశ ప్రజలకు అంటే ఆలోచనల మేరకు ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, దేశం యొక్క రక్షణ కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని చేయడానికి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఆ తీర్పుకు అనుగుణంగా అందరినీ మంత్రులు చేయలేరు కదా, గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేయలేరు కదా. తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఏ విధంగా వారి సేవలు ఉపయోగించుకోవాలి, ఏ ప్రాంతాలకు ఏ విధంగా అభివృద్ధిలో తోడ్పడాలనేటటువంటి విషయంలో తప్పకుండా పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుంది. తప్పకుండా పార్టీ పరంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఈరోజు రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా ఈరోజు పార్టీ పనిచేసిండు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, అంతకుముందు ఉన్నటువంటి బండి సంజయ్ గారి నేతృత్వంలో. మరి అదేవిధంగా ఎప్పుడు కూడా భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రావడానికి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలన్నింటినీ కూడా వాళ్ళకి చేరే విధంగా అందించే విధంగా పనిచేస్తాం. ఆ దిశలో ఈ యొక్క పాలమూరుని కూడా అదే విధంగా నడిపిస్తాం.